హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి సండే చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ పడగడుపున డైలీ ఎండి ద్రాక్ష వాటర్ ఇస్తాను కదా. సో సండే ఏంటి అంటే ఈ పౌడర్ వాటర్ ఇస్తాను. సో ఈ పౌడర్లో నేను ఏమేమి మిక్స్ చేశానంటే ధనియాలు, జీలకర్ర, అట్లాగే సోంపు ఈ 4 మంచిగా వేపుకొని పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. సో ఆ పౌడర్ వేసి ఇట్లా మరగబెట్టి పిల్లలకి ఇస్తాను. సండే వచ్చి ఎర్లీ మార్నింగ్ పడగడుపున అండ్ తర్వాత వచ్చి ఇట్లా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉంటాను. సో 8th మంత్ నుంచి చాలా చేంజెస్ వచ్చాయి మా చిన్నోడికి. సో ఫస్ట్ ఏం చేసేదానంటే ఓట్స్ ప్లస్ బనానా పెట్టినప్పుడు ఓట్స్లో బనానా ప్యూరీ అనేది యాడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే నేను జస్ట్ మ్యాష్ చేసేసి ఇట్లా మ్యాషర్తో పిల్లలకి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనం ఇంకా అలవాటు చేయకపోతే వాళ్ళు ఇంకా ప్యూరీస్కి అలవాటు అయిపోయి ఇట్లా మ్యాష్ చేసినవి కానీ మనం డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో ఇప్పటి నుంచి అలవాటు చేసేయండి ఇట్లా మ్యాష్ చేసి పెట్టడం. అండ్ ఇలా దగ్గర 2 కిడ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఎక్కువ టైం స్మాల్ కిడ్తోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి తినిపించడం కానీ అన్ని పనులు వాళ్ళకి చేయడం. సో అప్పుడు పెద్దవాళ్ళు కొంచెం జెల్సీగా కానీ ఎలోన్గా కానీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ ఫీలింగ్ మనకి గడికి రాకూడదు అని చెప్పేసి నేను ఏం చేస్తూ ఉంటానంటే వాడు పడుకున్నప్పుడు కానీ నేను కుకింగ్ చేసినప్పుడు కానీ ఎక్కువ టైం నిక్కీతో స్పెండ్ చేస్తూ ఉంటాను. సో వాడికి ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికీ రాకూడదు అని చెప్పేసి కార్తీక మాసంలో వచ్చి లాస్ట్ సండే కదా. సో ఈ పన్నీర్ అయితే తెచ్చుకున్నాము. సో ఇది వచ్చి ఫస్ట్ టైం మేము పన్నీర్ అనుకుని తెచ్చుకున్నాము. తర్వాత తెలిసింది ఇది సోయా ఆల్మండ్ కోకోనట్తో తయారు చేసిందని చెప్పి. దీని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకసారి కుక్ అయితే చేశాను, బాగుంది అని చెప్పి ఈరోజు అయితే తెప్పించుకున్నాము. నేను వచ్చి ఇది విజేతలో తీసుకున్నాము. సో తర్వాత వచ్చి వీళ్ళు ముగ్గురు కొంచెం స్లీప్ వేశారు. సో వీళ్ళు ముగ్గురు పడుకున్నట్టయితే నాకు మంచిగా ప్రశాంతంగా కుకింగ్ అనేది అవుతుంది, పనులు కానీ. సో అందుకే వీళ్ళు ముగ్గురు పడుకున్నాక నేను ఇట్లా ఈరోజు డిష్ వచ్చి మాకు జీరా రైస్ వండాను. అండ్ జీరా రైస్ వచ్చి మా నిక్కీ గాడికి చాలా ఇష్టము. అండ్ వాడికి మంచిదని చెప్పేసి కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించి వండాను. యాక్చువల్లీ కిచెన్లో ఉన్న సామాన్లతో ఆడడం మా పెద్దోడికి ఇష్టము. సో మా చిన్నోడు కూడా అదే మొదలెట్టాడు. వీడు కూడా అదే ట్రాక్లోకి వెళ్తున్నాడు. టాయ్స్ ఎన్ని ఉన్నా అవన్నీ వదిలేసి వంటింటి సామాన్ల మీద పడుతుంది, ఏంటో అర్థం కాదు. సో నెక్స్ట్ వచ్చి మా నిక్కీ గడుపుకి ఇదైతే బాగా నచ్చింది, వాడే తింటానని చెప్పేసి వాడే తింటున్నాడు. అండ్ సండే ఒక్కరోజు ఇట్లా ఇద్దరు మాట్లాడుకుంటూ తినడం అవుతుంది. అందులోని ఈరోజు ఇద్దరం పడుకున్నారు కాబట్టి ఇట్లా ప్రశాంతంగా తింటున్నాము. లేకపోతే ఒకళ్ళు తిన్న తర్వాత ఇంకోళ్ళు తినడము, పిల్లల్ని క్యారీ చేయడం అట్లా ఉంటుంది. సో ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా ఇద్దరు మాట్లాడుకుంటూ తిన్నాము. చాలా డేస్ అయింది అట్లా తిని. చిన్న టాయ్స్ కానీ ఐటమ్స్ కానీ ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసుకుని ఫ్యాన్ కింద పెడుతున్నాను. సో బయట అయితే ఎండ లేదు కాబట్టి. అండ్ ఈవినింగ్ వచ్చి మా నిక్కీ గాడికి ఫేవరెట్ ఫ్రూట్ పపాయ ఇస్తున్నాను. అట్లాగే వీడికి ఫస్ట్ టైం 8th మంత్లోనే స్టార్ట్ చేశాను పపాయ. సో వాడు కూడా బాగానే తింటున్నాడు. సో ఆఫ్టర్ దట్ మేమైతే కుంభాభిషేకానికి రెడీ అవ్వి అక్కడికి వెళ్ళాలి, అందుకే వీళ్ళకి పెట్టుతున్నాను. సో ఇక్కడ చూసారా వర్షం ఈవినింగ్. సో అందుకే పిల్లల్ని మా మమ్మీకి ఇచ్చేసి మేమిద్దరమే వెళ్ళాము. సో ఇక్కడైతే అసలు ఎవ్వరు తగ్గేదే లేదన్నట్టు వర్షంలో తడుచుకుంటూనే అందరూ వచ్చారు. అంటే క్రౌడ్ అనేది కొంచెం తగ్గింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వర్షం వల్ల. అండ్ స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ అయితే టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది. చాలా రష్గా ఉండేది. ఈ ఇయర్ అయితే అసలు క్రౌడే లేదు వర్షం వల్ల.
నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఆ పౌడర్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ వచ్చి వాము అండ్ జీలకర్ర. ఇది వచ్చి ఏమైనా కర్రీస్లో కానీ వాడికి కిచిడి చేసినప్పుడు కానీ వేయడానికి. చూసారు కదా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి పౌడర్ చేసి వాళ్ళకి వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ ఇస్తూ ఉంటాను. సండే వచ్చి నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎవ్రీడే నైట్ వచ్చి నేను మిల్క్ అనేది తీసుకుంటాను బ్రెస్ట్ ఫీడింగ్ కోసం. సో యాక్చువల్లీ డైలీ నాతో పాటు మా నిక్కీ గారు కూడా తాగుతాడు. బట్ ఇక్కడ వచ్చి వాడికి బాగాలేదు, మోషన్స్ అట్లా ఉంది. డాక్టర్ అయితే 1 వీక్ దాకా అస్సలు మిల్క్ అనేది ఇవ్వద్దు అన్నారు. సో వీడికి యాక్చువల్లీ మిల్క్ అంటే అంత ఇష్టం ఏమి కాదు. సో అందుకే నేను తాగుతున్నా కూడా ఇవ్వమని ఏమి అడగడు. డైలీ అయితే కొంచెం బలవంతంగానో ఆడించో పట్టించాలి మిల్క్. సో డాక్టర్ ఇవ్వద్దన్నది కాబట్టి సో వాడేమీ అడగట్లేదు. సో మా పెద్దోడికైతే ఇంకా టైం అనేది సెట్ అవ్వలేదు. ఒకసారి ఫాస్ట్‌గా పడుకుంటాడు, ఒకసారి లేట్‌గా పడుకుంటాడు. బట్ మా చిన్నోడైతే టైమ్ టు టైమ్ పడుకోవడమైనా, లెగడమైనా టైమ్ టు టైమ్ చేస్తాడు. సో మా పిల్లలకైతే కొంచెం కోల్డ్ ఉంది. అందుకే బెడ్ దగ్గరలో పెట్టుకుంటాను ఇవి 2. మా డే అయితే ఇట్లా కంప్లీట్ అయింది. ఇంకా మా నిక్కీ గాడు పడుకోవడమే లేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.